వరంగల్ మామ్నూర్ ఎయిర్పోర్టుకు అనుమతులు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే జీఎంఆర్ సంస్థతో పాటు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక సమన్వయంతో పనిచేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. దాదాపు ఇప్పటికీ వరంగల్ ప్రజల ఆకాంక్ష కూడా కాకతీయ సామ్రాజ్యం తర్వాత మళ్ళీ పునర్వైభవం దిశగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒక మూకుమ్మడిగా అందరూ కూడా ఒక సమన్వయంతో పనిచేయాల్సినటువంటి అవసరాన్ని కూడా గుర్తు చేస్తూ హన్మకొండ కాంగ్రెస్ భవన్ లో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి కార్యకలాపాలు ఏ విధంగా వెళ్తున్నాయన్నటువంటి దాని మీద కూడా వీరు ముందు ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి వరంగల్ ఎంపీ కడియం కావ్య గారు మనతో ఉన్నారు. ఒకసారి నమస్తే మేడం. ఇప్పటి వరకు చూసినట్టయితే వరంగల్ ప్రజల కళ సాకారం కాబోతున్నట్టుగా తెలుస్తుంది. వరంగల్ ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎట్లా ఉంది ఈ పరిస్థితి చూస్తుంటే ప్రస్తుతానికి? చాలా బాగుంది. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ 15-20 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాము. గత ప్రభుత్వం కూడా ప్రామిస్ చేసింది వాళ్ళ ఎన్నికల్లో వాగ్దానంలో భాగంగా. కానీ మొన్న నా ఎలక్షన్స్ అప్పుడు కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ వరంగల్కి సంబంధించి ఎయిర్పోర్ట్ని తీసుకొస్తామని మాట ఇచ్చినారు. అదేవిధంగా దానికోసం కృషి చేస్తున్నారు. అది ఇప్పుడు నెరవేరబోతుంది. కాబట్టి వరంగల్ ప్రజలందరూ కూడా అనుకున్నట్టుగా జరుగుతుంది అన్న సంతోషంలో వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇప్పుడు వరంగల్కి సంబంధించి ఎయిర్పోర్ట్ విషయంలో ఇటు బీజేపీ తామే చెప్పుకుంటున్నాం అని చెప్పంటున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు లేనిటువంటి వ్యవస్థలో ఇప్పుడు మళ్ళీ ఆ కేంద్ర అనుమతులు ఇవ్వడంతోనే అని చెప్పి అంటున్నారు. మీరు ఖచ్చితంగా ఇప్పుడు ఎంపీగా ఉన్న తర్వాత మీ క్రెడిబిలిటీ ఏ విధంగా చెప్పుకోవచ్చు? ఫస్ట్ కేంద్రంది కూడా బాధ్యతే. ఏ రాష్ట్రానికైనా ఒక ఉపయోగకరమైన ప్రాజెక్టు ఇవ్వడం అనేది. కేంద్రం ఎప్పుడు అనుమతి ఇచ్చింది? స్టేట్ నుంచి మా సీఎం గారు అక్కడ జిఎంఆర్ వాళ్ళని అడిగి ఏదైతే 150 కిలోమీటర్స్ లోపు మేము ఇవ్వము పర్మిషన్ ఇంకో కొత్త ఎయిర్పోర్ట్కి అన్న దాన్ని కూడా నిబంధనను సడలించే విధంగా ఆయన ప్రయత్నం చేసినారు. కాబట్టి ఎన్ఓసి వచ్చింది కాబట్టి కేంద్రం అనుమతి ఇచ్చింది. అది ఎట్లయినా ఒక ఎయిర్పోర్ట్ ఎస్టాబ్లిష్ చేయాలంటే అది కేంద్రంలో ఉన్న చేతిలో ఉన్న పని కాబట్టి వాళ్ళ బాధ్యత వాళ్ళు చేశారు. మా పని మేము చేస్తాం. ఓకే, ఇంకొక 83 ఎకరాలకు సంబంధించి కొంత ల్యాండ్ అక్విజిషన్ విషయంలో ఇంకా చర్చలు కూడా నడుస్తున్నాయి. ఇప్పుడు దీనికి సంబంధించి ఏ దశలో ఉందనుకోవచ్చు? ఈ రోజు ఉదయమే అక్కడ సంబంధిత ఎమ్మెల్యేలు పరకాల కానీ ఇటు వర్ధనపేట ఎమ్మెల్యేలు వెళ్ళి రైతులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళని ఒప్పించినారు. కొందరు రెచ్చగొడుతున్నారు కానీ రైతులు ఒప్పుకుంటున్నారు. కాబట్టి ఈ వీకెండ్లో డెఫినెట్గా సర్వే కూడా పూర్తవుతుంది. ల్యాండ్ అక్విజిషన్ అయితే ఇప్పుడు ఇష్యూ ఏం లేదు. పనులు ఎప్పటి నుండి ప్రారంభం కావచ్చు అనుకోవచ్చు మేడం? ఇప్పుడు మేము ల్యాండ్ అక్విజిషన్ చేసి ల్యాండ్ ఇవ్వగానే కేంద్రం ఆ పనులు ప్రారంభిస్తుంది. దాన్ని అబ్జర్వ్ చేయడానికి ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా నియమించమని చెప్పాము. సో దట్ అది ల్యాగ్ అవ్వకుండా తొందరగా కంప్లీట్ అయ్యే విధంగా మన స్టేట్ నుంచి కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తుంటారు. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు పనులకు సంబంధించి పర్యవేక్షణ కోసం మీరే చెప్పారు, ఇంతకుముందు ఒక స్పెషల్ ఆఫీసర్ను పర్యవేక్షణ కోసం ఉంచారని చెప్పి అంటున్నారు. ఇది దాదాపు ఎయిర్పోర్ట్ అయ్యేంత వరకు కూడా వారు అంటే ఏ పనులు వారి యొక్క విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి, మీరు దాంట్లో ఎటువంటి పాత్ర పోషించబోతున్నారు? ఒక ఎయిర్పోర్ట్ రావడానికి ఫస్ట్ కొన్ని క్లియరెన్సెస్ కావాలి. అది ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు చూసుకుంటారు. ఏదైతే ఎన్ఓసి కానీ తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ ఏమో స్టేట్ గవర్నమెంట్ బాధ్యత. ఆ క్లియరెన్సెస్ ఏమో మనకి 6 months టైం పడుతుంది. బట్ ఆ లోపే మనకి వర్క్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా చేస్తుంది అఫీషియల్స్ ఇక్కడ. తర్వాత ఏమైతే టెండర్ పిలిచినాక వచ్చే కంపెనీ జిఎంఆర్ వాళ్ళేగా చేస్తారు కదా. సో వాళ్ళ పని విధానం ఎట్లా ఉంది ఇట్లా ప్రతిదీ పర్యవేక్షిస్తూ ఎక్కడైనా అడ్డంకులు వస్తే హయ్యర్ అథారిటీస్కి ఇన్ఫార్మ్ చేస్తూ ఎక్కడ కూడా ఆగకుండా ఈ ప్రాజెక్ట్ స్మూత్గా రన్ అవ్వడానికి పెట్టినాము. థ్యాంక్ యూ. ఇప్పటివరకు అయితే ఇక్కడ కాంగ్రెస్కు సంబంధించినటువంటి హయాంలోనే ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుందన్నటువంటి ఒక సూచనలు మాత్రం ఇక్కడ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కూడా దీన్ని చిత్తశుద్ధితో వ్యవహరించలేకపోయాయి. అది కమిట్మెంట్తో మేము ఉన్నాం కాబట్టి ఇక్కడ మేము అధికారంలోకి వచ్చిన తర్వాతనే సెంట్రల్ గవర్నమెంట్తో సంప్రదింపులు జరిగిన తర్వాత ఒక మంచి విధానాలతో ముందుకెళ్తున్నాము. వరంగల్ మళ్ళీ పునర్వైభవం దిశగా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పి అంటున్నారు. అన్ని ఇక్కడ పర్యావరణ అనుమతులు కూడా ఇక్కడ మనకు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ దానికనే రైతులు కూడా కొంతమంది ల్యాండ్కు సంబంధించినటువంటి కొన్ని చర్చలు మాత్రం జరుగుతున్నాయి. అలాగే పర్యావరణ అనుమతులు వస్తే పనులు ప్రారంభించడమే తర్వాయి అన్నటువంటి ఒక సూచనలు మాత్రం వరంగల్ ఎంపీ కడియం కావ్య గారు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.